హలో ఎవ్రీబడి, అందరికీ నా నమస్కారం. నేను మీ ఐశ్వర్య. ఈ వీడియోలో మీ ఎనర్జీ మరి మీ పర్సన్ ఎనర్జీ ఏంటి అనేది ఇక్కడ చూద్దాం. రేపు లాస్ట్ యెస్టర్‌డే అండ్ దానికంటే ముందు రోజు ఒక వీడియో మీ ఎనర్జీ పెట్టాను. ఇంకొక వీడియో మీ పర్సన్ ఎనర్జీ పెట్టాను. ఇప్పుడు మీ ఎనర్జీ, మీ పర్సన్ ఎనర్జీ ఇద్దరి ఎనర్జీ ఏమవుతుంది, ఎవరి లైఫ్‌లో ఏమవుతుంది అనేది చూద్దాం. ఫస్ట్ ఇది మీ ఎనర్జీ చూద్దాం. మీరు చాలా తెలివైన వాళ్ళు. ఇంకొకరికి బుద్ధి చెప్పే ఒక స్థానంలో ఉన్నారు. మీ మాటలు చాలా మంచిగా వింటారు అనేది ఇక్కడ చూపిస్తున్నాయి. అంత మంచి బుద్ధి ఉంది. అయినా కూడా మీ ఎనర్జీ చాలా ఫూలిష్‌గా ఉంది. చాలా చైల్డిష్‌గా ఉంది అనేది కూడా ఇక్కడ చూపిస్తున్నాయి. మీ పర్సన్‌తో మీ రీకన్సిలియేషన్ కాంటాక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. కానీ ఎక్కడి నుంచి, ఏంటి, ఎలా చేయాలి, పర్సన్ ఎక్కడుంది అనేదంతా మీకు అంతగా తెలియట్లేదు. అయినంత త్వరగా దీని గురించి అంత క్లారిటీ వస్తుంది మీకు అనేది ఇక్కడ చూపిస్తున్నాయి. సో, మీకు లాట్స్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇంతమందిలో నేను ఎక్కడ నా పర్సన్‌ని వెతకాలి, ఎవరని వెతకాలి, మేబీ మీరు సెలబ్రిటీ, నాన్ సెలబ్రిటీ అయ్యుండొచ్చు. ఆ ఎనర్జీ వస్తున్నాయి. సో, అయినంత త్వరగా ఆమె గాని, అతను గాని మీ లైఫ్‌లోకి వస్తారు. ఇంత మీరు చాలా కేయాస్‌లో ఉన్నారు. చాలా టెన్షన్ తీసుకుంటున్నారు. దాని నుంచి మీకు రాత్రిపూట సరిగ్గా నిద్ర రావట్లేదు. ఆ ప్రాబ్లమ్ కూడా నిద్ర రావట్లేదు అనే ప్రాబ్లమ్ కూడా మీకు హీల్ అవుతున్నాయి అనేది ఇక్కడ చూపిస్తున్నాయి. ఆ టెన్షన్‌లో మేబీ మీరు ఆహ్, ఆహ్, కొంచెం బ్యాడ్ హ్యాబిట్స్ ఉండొచ్చు మీకు. సిగరెట్, ఆల్కహాల్ వాటెవర్. అదన్నీ దాని మీద కూడా మీరు వర్క్ చేయాలి అనేది ఇక్కడ చూపిస్తున్నాయి. అండ్ మీరు మీ పర్సన్‌కి చాలా అబ్సెస్డ్‌గా ఉన్నారు. వాళ్ళు మీ ప్రపంచం అనేటట్టుగా మీరు వాళ్ళని ఎక్కడంటే అక్కడ వెతుకుతున్నారు. ఇంత ఇంత పెద్ద ప్రపంచంలో ఎక్కడ వెతకాలి అనుకుంటున్నారు కానీ డోంట్ వరీ. మీ ఎనర్జీ హీల్ అయినప్పుడు వాళ్ళు మీ లైఫ్‌లోకి వస్తారు అనేది ఇక్కడ చూపిస్తున్నాయి. అండ్ మీరు మీకోసం స్టాండ్ తీసుకునేడానికి మీరు సిద్ధమవుతున్నారు. స్టిల్ మీరు మీకోసం స్టాండ్ తీసుకుంటే ఎక్కడ నన్ను నేను ప్రేమించుకుంటే, సెల్ఫ్ లవ్ చేసుకుంటే అదెక్కడ సెల్ఫిష్‌నెస్ అవుతుందేమో అని కూడా ఆలోచిస్తున్నారు. మనల్ని మనం ప్రేమించుకోవడం అనేది అది సెల్ఫిష్‌నెస్ కాదు. మనల్ని మనం ప్రేమించుకున్నప్పుడు ఎదుటి ఉన్న వాళ్ళు మనల్ని హర్ట్ చేయకుండా మనల్ని మనం కాపాడుకోవడం కూడా సెల్ఫ్ లవ్వే. అంటే ఎవరైనా మమ్మల్ని బాధ పెడుతున్నా కూడా వాళ్ళకి కూడా మంచి కోరుకోవాలి గానీ, వాళ్ళు మనల్ని హర్ట్ చేయడానికి వదలడం అనేది సెల్ఫిష్‌నెస్ కాదు. అది చాలా తెలివి తక్కువైన పని. ఫూలిష్‌నెస్ అది. ఫూల్ కార్డ్ వచ్చింది. ఎవరికీ బాధ అవ్వకూడదని వాళ్ళందరిని కూడా మంచిగా చూసుకోవాలి. వాళ్ళు నవ్వుతూ ఉండేటట్టుగా చూసుకోవాలి అని మీరు సఫర్ అవుతున్నారు. మిమ్మల్ని మీరు హర్ట్ చేసుకుంటున్నారు. ఎదుటి వాళ్ళు మిమ్మల్ని హర్ట్ చేసినా కూడా పోన్లే ఉండని, పోన్లే అని గాదు, ఉండని అని అంతా మీ మనసు లోపల దాచేసుకుంటున్నారు. దాని నుంచి మీరు కంప్లీట్ మీ ఎనర్జీకి రావట్లేదు. కొంచెం ఎక్కువ తెలివి ఉండడం కూడా కొన్నిసార్లు ప్రాబ్లమ్ అయిపోతుంది. మీ ప్రాబ్లమ్ అదే. సో, ఎక్కువగా ఎదుటి ఉన్న వాళ్ళని చాలా ఎక్కువ అర్థం చేసుకుంటారు. కాబట్టి మిమ్మల్ని చాలామంది హర్ట్ చేశారు ఇంతవరకు. కానీ ఇప్పుడు మీరు నా కోసం నేను నిలబడాలి అనే ఒక ఎనర్జీలో ఉన్నారు. కాబట్టి మీ ఫైనాన్షియల్ గ్రోత్ అనేది చాలా స్ట్రగల్ అయ్యారు. ఇప్పటి వరకు నేను ఎవరిని ప్రేమించకూడదు అని మీ మనసుకి మీరే ముసుగు వేసుకొని, గోడ కట్టుకొని ఉండిపోయారు. ఇప్పుడు ఆ గోడ అనేది పడిపోయింది. మీరు మీ లైఫ్‌లో మీ పర్సన్‌కి ఎంట్రీ ఇవ్వాలి అనేది మీరు ఆహ్, డిసైడ్ చేసుకున్నారు కాబట్టి, మీ ఎనర్జీ చేంజ్ అవుతున్నాయి అనేది చూపిస్తున్నాయి. అండ్ మీరు మీ పర్సన్‌ని మేనిఫెస్ట్ చేస్తున్నారు. వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నారు అనేది కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. మీ విష్
మీ పర్సన్ మీ లైఫ్‌లోకి రావాలి. ఇది ఒకటే మీకు మీ విష్‌లా కనపడుతున్నాయి. మీరు మేనిఫెస్ట్ చేస్తున్నారు. అయినంత త్వరగా వాళ్ళొస్తారు. మీకు మళ్ళీ ఒకే చాలా నెలల నుంచి నేను రీడింగ్ ఇది మీ రీడింగ్ నేను చేసినప్పుడు ఒక్కటే వస్తున్నాయి. మీరు మీ గురువుతో మీ స్పిరిచ్యువల్ ప్రాక్టీస్ చేయాలి అని. సో, మీ గురువు ఎవరో అది తెలుసుకోండి అండ్ ప్రాక్టీస్ చేయండి. అండ్ నేను మీ గురువు అని అనిపిస్తే అయినంత త్వరగా ఇన్నర్ వర్క్ క్లాసెస్ అంతా నేను కండక్ట్ చేస్తున్నాను. అది ఎక్కడ జాయిన్ అవ్వాలి, దాని ఒక డీటెయిల్స్ ఏంటి అయినంత త్వరగా నేను మీకు నా ఛానల్‌లోనే ఇస్తాను. నా డీటెయిల్స్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. అప్పుడు మీకు క్లాసెస్ ఎక్కడ జాయిన్ అవ్వాలి, ఎలా అటెండ్ అవ్వాలి అవన్నీ డీటెయిల్స్ మీకు దొరుకుతుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా మీకు షార్ట్ వీడియోస్ ఈ రోజు నుంచి పెట్టాను నేను. అక్కడ కన్నడ, తెలుగు 2 ఉన్నాయి. తెలుగు వాళ్ళు తెలుగులో చూడండి. కన్నడ వాళ్ళు కన్నడలో చూడొచ్చు. సో, 9 ఆఫ్ పెంటకల్ కార్డ్స్ ఇద్దరికీ కూడా వచ్చింది. మీరేం కోరుకుంటున్నారో మీ పర్సన్ కూడా అదే కోరుకుంటున్నారు అనేది ఇక్కడ చూపిస్తున్నాయి. 10 ఆఫ్ కప్స్ రివర్స్ వచ్చింది. మేబీ వాళ్ళు నేను ఎమోషనల్‌గా స్టేబుల్ అవ్వకపోతే మీరు వాళ్ళ లైఫ్‌లోకి రారు అని ఒక నాలెడ్జ్ అని మీ పర్సన్‌కి వచ్చింది కాబట్టి, వాళ్ళు ఎమోషనల్లీ చాలా స్ట్రాంగ్ అవుతున్నారు. ఎప్పుడు మీరు వాళ్ళ లైఫ్‌లోకి ఆహ్, వస్తే వాళ్ళు మీకు బ్యాక్ బోన్ సపోర్ట్‌గా మీ శక్తిగా అది అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు. వాళ్ళు మీ లవ్ చేసినప్పుడు వాళ్ళు మీ వీక్‌నెస్ అవ్వకూడదు. మీ స్ట్రెంగ్త్ అవ్వాలి. ఆ స్ట్రెంగ్త్ నేను నా భార్యకి గానీ, భర్తకి గానీ ఇవ్వాలి అంటే నేను ఎమోషనల్లీ కంప్లీట్‌లీ నేను స్టేబుల్ అవ్వాలి అని వాళ్ళ ఎమోషన్స్ మీద కూడా వాళ్ళు వర్క్ చేస్తున్నారు. ఎమోషనల్లీ వాళ్ళు ఏడవట్లేదు ఇప్పుడు మీకోసం. నా వ్యక్తి నా కోసం కావాలి అంటే నేను నా మీద ఎంత వర్క్ చేస్తే వాళ్ళు నా లైఫ్‌లోకి వస్తారు అని వాళ్ళు మీకోసం నిలబడ్డారు. ఇక్కడ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. ఇక్కడ కింగ్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. వాళ్ళు మీరు వాళ్ళ క్వీన్ అని, కింగ్ అని చూస్తున్నారు. మీరెలా మీ అమ్మాయి గాని, అబ్బాయి కానీ వాళ్ళు మీ క్వీన్, కింగ్ అని చూస్తున్నారో వాళ్ళు కూడా మిమ్మల్ని అలాగే చూస్తున్నారు అని వస్తున్నాయి. ఆల్మోస్ట్ మీ ఇద్దరి ఎనర్జీ ఆల్మోస్ట్ సేమ్. హెచ్చు తక్కువ కొంచెం ముందు, కొంచెం వెనక అలాగే ఉంది. మీరెంత ఆత్రుతగా ఉన్నారో వాళ్ళని పొందడానికి, వాళ్ళు కూడా అంతే ఆత్రుతతో ఉన్నారు. వాళ్ళకి కూడా ఫుల్ కార్డ్ వచ్చింది. నేనిక్కడ లైవ్ షఫల్ చేస్తున్నాను. డెక్ కంప్లీట్‌లీ ఇలా తీసుకొని షఫల్ చేస్తున్నాను. సో, వచ్చిన కార్డ్ గురించి నేను రీడింగ్స్ చెప్తున్నాను. ద ఎంపరర్ ఎనర్జీలో కూర్చున్నారు. మిమ్మల్ని వాళ్ళు అట్రాక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు మగవాళ్ళు చూస్తూ ఉంటే అమ్మాయి తను కూర్చున్న చోట మిమ్మల్ని అట్రాక్ట్ చేస్తుంది. మీరు వాళ్ళ లైఫ్‌లోకి రావడానికి వాళ్ళ మీద వాళ్ళు వర్క్ చేసుకుంటున్నారు. మీరు వాళ్ళ లైఫ్‌లోకి రావడానికి మనసు తలుపులు తెరిచి మీరు ఎప్పుడు వస్తారా అని వారు కూడా వెయిట్ చేస్తున్నారు. కింగ్ అండ్ క్వీన్ ఎనర్జీకి వస్తున్నారు మీరిద్దరు కూడా. ఒకరినొకరు కింగ్, క్వీన్ అనేటట్టుగానే చూస్తున్నారు. ద మెజిషియన్ కార్డ్. సీ మీరు వాళ్ళని మేనిఫెస్ట్ చేస్తుంటే వాళ్ళు కూడా మిమ్మల్నే మేనిఫెస్ట్ చేస్తున్నారు. సో, అయినంత త్వరగా మీకు రీకన్సిలియేషన్ అవుతుంది. కింగ్ ఆఫ్ కప్స్ వచ్చింది, కింగ్ ఆఫ్ స్వర్డ్స్ వచ్చింది, కింగ్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. అంటే మీ పర్సన్‌ను ఎమోషనల్లీ, ఫైనాన్షియల్లీ, బుద్ధి విషయంలో కావచ్చు, మిమ్మల్ని పొందడానికి తను గాని, అతను గాని ఏదేది నేర్చుకోవాలో అన్ని సిట్యుయేషన్‌లో కూడా స్ట్రాంగ్ అవుతున్నారు. మీ మీద ఎప్పుడు కూడా వాళ్ళు ఆధారంగా ఉండకూడదు. అన్ని విషయాల్లో కూడా మీకు సపోర్టివ్‌గా నిలబడాలి. ఎలా శివయ్య పార్వతమ్మకి, పార్వతమ్మ శివయ్యకి నిలబడ్డారో మీ ఇద్దరి ఎనర్జీ ఆల్మోస్ట్ శివ పార్వతుల్లా నాకు ఫీల్ అవుతున్నాయి.
అలా మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకుంటున్నారు. నాకు నా శివుడు కావాలంటే నేను పార్వతీదేవి అవ్వాలి. నాకు నా పార్వతి కావాలంటే నేను శివుడవ్వాలి అనే ఒక ఎనర్జీ ఇక్కడ నాకు కనిపిస్తున్నాయి. ఇద్దరు కూడా చాలా మంచిగా మీ యొక్క ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది చేసుకుంటున్నారు. కానీ మీరు ఇంకా మీ గురువుతో ప్రాక్టీస్ చేయాలి అని ఉంది. చెప్పాను గదా! నేను మీ గురువు అనిపిస్తే నా క్లాసెస్ మీరు అటెండ్ చేసుకుంటూ మీ మీ ఇన్నర్ వర్క్‌ని కంప్లీట్ చేసుకుంటూ మీ పర్సన్‌ని ఎలా అట్రాక్ట్ చేయాలి, దానికి ఎలా మారాలి, మీ ట్రాన్స్‌ఫర్మేషన్ ఎలా ఉండాలి అనేదంతా నేను మీకు అక్కడ నేర్పిస్తాను. ఫైనల్లీ మీరు ఒకరి కోసం ఒకరు అంతగా వర్క్ చేస్తున్నారు అనేది ఇక్కడ కనిపిస్తున్నాయి. ప్లేఫుల్‌నెస్, హీలింగ్, ఫ్యామిలీ ఇష్యూస్ మేబీ ఇక్కడ మీకు ఎవరికి ఎంతో రెజొనేట్ అవుతుందో అంత తీసుకోండి. పెళ్ళై పిల్లలు ఉండొచ్చు మీ పర్సన్‌కి. ఒకరు సింగిల్ ఉండి ఒకరికి పెళ్ళై పిల్లలు ఉండొచ్చు. ఎలా వాళ్ళు నా లైఫ్‌లోకొస్తారు అనే అంత కాన్ఫ్లిక్ట్స్ అంతా ఉంటే డోంట్ వరీ. మీరు యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉంటే వాళ్ళు కూడా మీ లైఫ్‌లోకి వస్తారు. ఎందుకంటే వాళ్ళని బాడీగా మీరు చూస్తే పెళ్లి అయ్యి ఇద్దరు పిల్లలున్న తల్లిగా తను మీకు కనిపిస్తుంది. మీరు తనని ఒక ఆత్మ సోల్‌గా చూస్తే తను ఉన్న ఒక ఎనర్జీ, తనలో ఉన్న మీ గర్ల్ ఫ్రెండ్, మీ ఫ్రెండ్, మీ గర్ల్ ఫ్రెండ్, మీ లవ్వర్, మీ భార్య కనిపిస్తుంది. బికాజ్ సోల్ ఈజ్ రియల్. బాడీ లెవెల్‌లో వాళ్ళ లైఫ్‌లో ఏమేమైందో ఎవరికి తెలిసుంటుంది. సో, మీరు వాళ్ళని కలిసినప్పుడు వాళ్ళ స్టోరీని విని మీకు వాళ్ళతో ఎలా ఉండాలి అనిపిస్తుంది. దాని గురించి మీరు కలుస్తారా, విడిపోతారా అనే దాని మీద ఉంటుంది. బట్ ఏ ప్రాబ్లమ్ ఉన్నా దూసుకుంటూ మీరు వెళ్తే ఖచ్చితంగా వాళ్ళు మీకు దొరుకుతారు అనేది కూడా ఇక్కడ చూపిస్తున్నాయి. మీరు మీ లవ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. మీరు అందరి గురించి ఎక్కువ కేర్ తీసుకుంటున్నారు గానీ, మీ గురించి మీరు అంతగా ఆలోచించట్లేదు, అంతగా కేర్ తీసుకోవట్లేదు అనేది మళ్ళీ ఇక్కడ కనిపిస్తున్నాయి. మీరు ఇంకా చాలా కొన్ని బంధనాల్లో ఉన్నారు. ఒకరిని హర్ట్ చేయడానికి నాకిష్టం లేదు అనేటట్టుగా. మనల్ని మనం కేర్ చేసుకోవడం అంటే ఇంకొకరిని హర్ట్ చేయడం కాదు. అది ఆల్రెడీ ఆ మెసేజ్ ఇచ్చాను గానీ, నెక్స్ట్ మెసేజ్ మీకు మీరు లవ్‌ని అట్రాక్ట్ చేయాలి అంటే మీ లోపల బాధని, నొప్పిని పెట్టుకొని మీరెప్పుడు ప్రేమని అట్రాక్ట్ చేయలేరు. మీరు ప్రేమని అట్రాక్ట్ చేయాలి అంటే మీరే ప్రేమగా మారిపోవాలి. ప్రేమకి ఫూలిష్‌నెస్‌కి కొంచెం తేడా తెలుసుకొని, కళ్ళు తెరుచుకొని బతకడం అనేది తెలుసుకోండి. అవన్నీ కూడా ఇన్నర్ వర్క్‌లోనే నేను నేర్పిస్తాను. క్లాసెస్ అటెండ్ అవ్వండి నా క్లాసెస్. నేను అయినంత త్వరగా డీటెయిల్స్ ఇస్తాను. సో, ఇంకా కొన్ని మీ పాస్ట్‌లో మీకు లవ్ ఫెయిల్యూర్ అయ్యుండొచ్చు. మీరు సింగిల్‌గా ఉన్నా. మేబీ ఆ లవ్ ఫెయిల్యూర్ అయింది కాబట్టి ఇంకా మీరు సింగిల్‌గా మిగిలి ఉండొచ్చు. వాళ్ళ ఒక ఎనర్జీ ఇంకా మీ ఒక ఎనర్జీ మీ ఓరాలో, మీ మనస్సులో వాళ్ళ గురించి ఆలోచించినప్పుడంతా బాధపడడం గానీ, ఇది ఇలా చేసింది, అతను అలా చేసాడు అనేటట్టుగా ఆ ఒక నొప్పి, బాధ ఇంకా మీ లైఫ్‌లో ఉంది. మీ ఎనర్జీలో ఉంది. దాన్నంతా క్లియర్ చేసుకోవాలి. అప్పుడే మీ ఒక ఆహ్, పార్ట్నర్ మీ లైఫ్‌లో వచ్చేది. సో, జన్మల బంధం ఇది. మీ వాళ్ళతో మీకు ఎంగేజ్‌మెంట్ చేసుకోవాలి, పెళ్లి చేసుకోవాలి అనే ఒక థాట్ ఉంది. ఇద్దరికీ కూడా అదే థాట్ ఉండడం వలన ఎలాంటి అడ్డంకులు వచ్చినా కూడా అవన్నీ క్లియర్ చేసుకుంటూ మీరు మీ దారిని మీరు చూసుకుంటారు అనేది ఇక్కడ కనిపిస్తున్నాయి. అయినంత త్వరగా మీ పార్ట్నర్ ఎవరు అనేది మీకు తెలుస్తుంది. మీ లైఫ్‌లోకి వస్తారు. వెయిట్ చేయండి. పీస్‌ఫుల్‌గా ఉండండి. మీ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ మీరు కంటిన్యూ చేస్తూ ఉండండి. దాని నుంచి మీ పర్సన్ మీ లైఫ్‌లోకి రావడానికి ఉన్న విఘ్నాలన్నీ కూడా ఆ విఘ్నేశ్వరుడు క్లియర్ చేసి, దారిని సుగమం చేసి మిమ్మల్ని కలుపుతారు. ఎందుకంటే నాకు ఇక్కడ గణేశుడు కనిపిస్తున్నారు కాబట్టి. ఆయనే విఘ్నేశ్వరుడు కాబట్టి అన్ని విఘ్నాలు ఆయన తొలగించి మిమ్మల్ని ఒక్కటి చేస్తారు. భగవంతుడే మిమ్మల్ని కలపడానికి కూర్చున్నప్పుడు డోంట్ వరీ అన్నీ సరిపోతుంది. సో, క్లాసెస్ డీటెయిల్స్
నా ఛానల్‌ని ఫాలో అవుతూ ఉండండి. అయినంత త్వరగా నేను డీటెయిల్స్ ఇస్తాను. సో, ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్, టేక్ కేర్ బికాజ్ వి ఆర్ ఆల్ బోర్న్ ఫర్ ఎ రీజన్. బై. ఐ లవ్ యూ ఆల్.